మా చిన్నోడు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత గుణదల వెళ్తానని మొక్కుకున్నాడంటండి. ఫ్రెండ్స్‌తో పాటు వెళ్తున్నా అని చెప్పాడు. నేనేదో సరదాగా వెళ్తున్నాడులే అనుకున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళాక ఈ మోకాళ్ళ దండతో చక్కగా ఇసుకలో నడవటం, ఈ మెట్లు ఎక్కడం అవన్నీ కూడా తీసి వీడియోలు పెట్టాడండి. ఇంకా మొక్కుకున్నాడేమో నడిచాడు అనుకున్నాను. వెళ్ళాడు, సాయంత్రం తిరిగి వచ్చేసాడు. మళ్ళీ వాళ్ళు వెళ్ళింది కూడా ఎండలోనండి. కొంచెం పెందలకడ వెళ్తే బాగుండేది, అలా కాకుండా ఎండలో వెళ్ళారు. సర్లే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వచ్చాడు, పడుకున్నాడు. కనీసం పడుకున్న తర్వాత నైట్ చూశానండి, 2 మోకాళ్ళ దగ్గర అయితే కొంచెం గాయాలైనవి. కనీసం ఇంటికి వచ్చాక మరి మమ్మీ ఇట్లా ఉందని కూడా నాకు చెప్పలేదు. చూసి ఇంకా కొద్దిగా కొబ్బరి నూనె రాశానండి. అవి చూడండి కాళ్ళు ఎలా కొట్టుకుపోయినాయి, అసలు బాధేసింది. కాకపోతే ఇంకా మొక్కుబడి చేసుకున్నాడు కదా, దేవుడి దగ్గర చేశాడండి. ఇలా ఉంచుకుని కాళ్ళు నాకు చెప్పకపోగా మళ్ళీ పొద్దున్నే లేసి క్యాటరింగ్కి వెళ్తున్నా అన్నాడండి. అసలు నాకైతే కోపం వచ్చింది, చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చిందండి. నిజంగా అసలు చిన్నోడండి, మా ఇంట్లో చిన్నపిల్లలు ఇలా బాధ్యతగా ఎవరో ఉండరు, గారాబంగా పెరుగుతారు. నా చిన్న కొడుకు అయితే మాత్రం మామూలుగా ఉండడండి, ఏ కష్టమైనా చేస్తాడు. మీ